వృషభ రాశి కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాలు. ఈ వృషభ రాశి వారికి సంబంధించి ఆదాయం 11, వ్యయం 5, రాజపూజ్యం 1, అవమానం 3. మొత్తం వృషభ రాశి మహిళలకు ఈ సంవత్సర కాలంలో విజయానికి కేర్ ఆఫ్ అడ్రస్గా నిలుస్తారు. అన్ని వైపుల నుంచి అనుకూలమైన వాతావరణం చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటుంది. ముఖ్యంగా విద్య, వైద్యం, ధన వ్యాపారస్తులకు చక్కటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా, సినీ రంగాల వారికి మంచి గుర్తింపు లభించే అవకాశం చాలా చక్కగా కనిపిస్తూ ఉంటుంది. వివాహాది శుభకార్యాలు జరిగే అవకాశం కనిపిస్తూ ఉంటుంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతూ ఉంటారు. ఇక వ్యవసాయం విషయానికి వచ్చేసరికి కూడా మసాలా దినుసులు, నూనె పండించే వారికి చక్కటి దిగుబడి అనేది గోచరిస్తూ ఉంటుంది. సంవత్సర చివరిలో కొద్దిగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఆ సమయంలో కాస్త జాగ్రత్తలు తీసుకుంటే సరి. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి వారికి ఈ సంవత్సరంలో గురుగ్రహం చాలా అద్భుతంగా శుభ ఫలితాలని అందిస్తూ ఉన్నారు. మే 14 నుంచి అక్టోబర్ 18 వరకు గోల్డెన్ టైం అనుకోవాలి. పట్టిందల్లా బంగారమే, నక్కతోక తొక్కినట్లే అనమాట. వాళ్ళు ఈ సమయంలో ఏది ప్రారంభించినా కూడా అద్భుతమైన శుభ ఫలితాలు అనేవి గోచరిస్తూ ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం మొత్తంలో కూడా శని ఏకాదశంలో ఉండటం వల్ల ఆనందము, సుఖము, సౌఖ్యము, ధనప్రాప్తి ఇలా అన్ని వైపుల నుంచి కూడా శుభ ఫలితాలు పుష్కలంగా ఉన్నాయన్నమాట. ఇక రాహువు ప్రథమార్థంలో అనుకూలించగా కేతువు ద్వితీయార్థం అనుకూలిస్తూ ఉన్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా వృషభ రాశి మహిళలు ఇంకా అనుకున్న రంగాలలో వారు చేపట్టిన పనులలో విజయం సాధించాలి అని అంటే గణపతి ఆరాధన తప్పనిసరిగా చేయాలి. అలాగే శివాభిషేకం చేస్తే మంచి అనుకూలమైన ఫలితాలు పొందుతారు.